హెడ్లైన్ ఇవాళ ఏ పేపర్ చూసినా రామోజీ గారి గురించే చాలా పెద్ద ఎత్తున వార్త మనం అయితే చూస్తూ ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. అక్షర యోధుడి అస్తమయం, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూత, 5న తీవ్ర గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిక, ఆరోగ్యం క్షీణించి శనివారం తెల్లవారుజామున తుది శ్వాస. ముర్ము, మోదీ, రేవంత్ బాబు దిగ్భ్రాంతి. ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఎండి వేమూరి రాధాకృష్ణ సహా నివాళులర్పించిన రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు. నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో ఫిలిం సిటీలో అంత్యక్రియలు అంటూ చూస్తా ఉన్నాం. చద్ది వార్తల తెలుగు పాత్రికేయాన్ని కొత్త పుంతలు తొక్కించిన చీఫ్ ఎడిటర్. వార్తలనే అందించే టీవీకి 24 గంటల వినోదాన్ని జోడించిన తెలుగు టీవీ. కమర్షియల్ సినిమాకు కళాత్మకత అద్దిన మూవీ మొఘల్. హాలీవుడ్లోనే ఉండే ఫిలిం సిటీని తెలుగు నేలకు తెచ్చిన ధన్యజీవి. ఊరికి పరిమితమైన చిట్ ఫండ్ను కార్పొరేట్ చేసిన మార్గదర్శి. ఇంటింటా పెట్టుకునే పచ్చళ్లను పరిశ్రమగా మార్చిన దార్శనికుడు. తన కంపెనీలతో వేల మందికి ఉపాధి కల్పిస్తున్న అన్నదాత. ఆయనే అతి సామాన్యుడిగా జీవితాన్ని ప్రారంభించి అనన్య సామాన్యుడిగా ఎదిగిన చెరుకూరి రామోజీరావు. నిత్య ఉషోదయంతో సత్యం నినదించుగాక అనే ఆయన ఆ ఉషోదయానికి ముందే పరమపదించారు అంటూ ఏబిఎన్లో రాసినటువంటి వార్త చూస్తా ఉన్నాం. రామోజీరావు మరణం బాధాకరం. భారతీయ మీడియాలో ఆయన విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన దార్శనికుడు. ఆయన సేవలు సినీ, పత్రికా రంగాల్లో చెరగని ముద్ర వేశాయి. తన అవిరల కృషితో మీడియా, వినోద ప్రపంచాల్లో నూతన ప్రమాణాలు నెలకొల్పారు. ఆయనతో సంభాషించడం, ఆయన అపారమైన జ్ఞానం నుంచి లబ్ధి పొందేందుకు నాకు అనేక అవకాశాలు లభించడం నా అదృష్టం అంటూ ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినటువంటి మాట కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఏదేమైనా రామోజీరావు గారి మరణంలో కాన్స్పిరసీ అనేటువంటి మాట చాలా తప్పేమో, కానీ ఆయన బాధపడుతూ చనిపోవాల్సినటువంటి వ్యక్తి కాస్త ఆనందంగానే చనిపోయారేమో అని ఆయనని దగ్గరగా చూసినటువంటి వాళ్ళు, లేదా ఆయన అంటే తెలిసినటువంటి వాళ్ళు చెప్పినటువంటి మాట. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఆయన హాస్పిటల్లో ఇదే లేవలేని పరిస్థితిలో ఆయన హాస్పిటల్లో ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటా ఉండే అనుకుంటా, లేదా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారో తెలియదు, కానీ గుర్తులేదు నాకు ప్రాపర్గా. ట్రీట్మెంట్ తీసుకుంటా ఉంటే 11 నుంచి 13 గంటల పాటు ఎవ్రీడే ఈ ఏపీకి సంబంధించినటువంటి పోలీసులు ఆయన్ని విచారణ నిమిత్తం ఆ హాస్పిటల్ బెడ్ మీద ఉన్నటువంటి వ్యక్తిని ఎంత దారుణంగా హింసించారో అందరూ చూశారు. మీడియా ముఖంగానే అన్ని ఛానల్లో ప్రత్యక్ష ప్రసారాలు చేశారు. వాటికి సంబంధించినటువంటి వీడియోలు రిలీజ్ చేసిన తర్వాత, అంటే ఒక సీనియర్ మోస్ట్ వ్యక్తిని, అఫ్కోర్స్ ఆయన తప్పులు చేసి ఉండొచ్చు కాదని నేను అనట్లేదు, లేదా ఆయన మీద కక్షపూరితంగా జగన్మోహన్ రెడ్డి ఏదైనా చేసి ఉండొచ్చు తప్పని నేను అనట్లేదు. అయితే ఇవన్నీ చాలా స్పష్టంగా, చాలా తేట తెల్లంగా, చాలా నీట్గా కనిపిస్తూ ఉన్నటువంటి అంశాలు. ఇక్కడ కక్ష పెట్టుకుంటే ఒక మనిషి ఏ విధంగా తయారు చేస్తాడు, ఏ విధంగా ఒక మనిషిని హింసిస్తాడు, శిక్షిస్తాడు అనేటువంటిది చూస్తూ వచ్చినాం మనం. కానీ ఆయన చనిపోబోయే ముందు ఏపీలో టీడీపీ గెలిచింది అనేటువంటి ఆనందం అయితే ఆయన కళ్ళలో ఉండింది అనేటువంటి మాట చాలామంది దగ్గర నేను విన్నా. ఏదేమైనా ఒక దార్శనికుడు, ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ప్రియా పచ్చళ్ళు ఒక్కటే కాదు, ప్రియా అనేటువంటిది కావచ్చు, రామోజీ ఫిల్మ్ సిటీ అనేటువంటిది కావచ్చు, మార్గదర్శి చిట్సే కావచ్చు, డాల్ఫిన్ గ్రూప్సే కావచ్చు, చెరుకూరి గ్రూప్సే కావచ్చు, ఇలా చాలా, ఇవే కాదు ఆయన ఇంకా చాలా స్టార్టప్స్కి కూడా హెల్ప్ చేసేవాడు అనేటువంటి మాట కూడా నేను చాలా విన్నాను. కొన్ని వేల మంది ఉద్యోగుల్ని తన దగ్గర పెట్టుకొని కొన్ని వేల మంది జీవితాలని బాగు చేసినటువంటి వ్యక్తిగా కూడా మనం చూసినటువంటి విషయం ఉన్నది ఆయన విషయంలో. సో ఎలా చూసుకున్నప్పటికీ కూడా రామోజీరావు గారి మరణం అనేటువంటి మాట నిజంగా ఈనాటికి జీర్ణించుకోలేనటువంటిది. రామోజీ గారి అస్తమయం అనేటువంటిది తెలుగు పరిశ్రమ, సినిమా పరిశ్రమకు ఒక్కదానికే కాకుండా తెలుగు మీడియా అందరికి కూడా, ఇన్ఫ్యాక్ట్ నేషనల్ మీడియా అందరిలో కూడా తీరని లోటు అనేటువంటిది వాస్తవం. ఎందుకంటే చాలా పేపర్ అనేటువంటిది ఎలా ఉండాలి, న్యూస్ అనేటువంటిది ఎలా ఉండాలి అనేటువంటిది ఆయన తీసుకొచ్చినటువంటి విప్లవాత్మక మార్పుల్లో భాగంగానే ఈరోజు జరిగినటువంటి ఈ ఇవల్యూషన్గా మనం మాట్లాడుకోవచ్చు. హెడ్లైన్ ఇవాళ ఏ పేపర్ చూసినా రామోజీ గారి గురించే చాలా పెద్ద ఎత్తున వార్త మనం అయితే చూస్తూ ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. అక్షర యోధుడి అస్తమయం, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూత. 5న తీవ్ర గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిక, ఆరోగ్యం క్షీణించి శనివారం తెల్లవారుజామున
తుది శ్వాస. ముర్ము, మోదీ, రేవంత్ బాబు దిగ్భ్రాంతి. ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఎండి వేమూరి రాధాకృష్ణ సహా నివాళులర్పించిన రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు. నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో ఫిలిం సిటీలో అంత్యక్రియలు అంటూ చూస్తా ఉన్నాం. చద్ది వార్తల తెలుగు పాత్రికేయాన్ని కొత్త పుంతలు తొక్కించిన చీఫ్ ఎడిటర్. వార్తలనే అందించే టీవీకి 24 గంటల వినోదాన్ని జోడించిన తెలుగు టీవీ. కమర్షియల్ సినిమాకు కళాత్మకత అద్దిన మూవీ మొఘల్. హాలీవుడ్లోనే ఉండే ఫిలిం సిటీని తెలుగు నేలకు తెచ్చిన ధన్యజీవి. ఊరికి పరిమితమైన చిట్ ఫండ్ను కార్పొరేట్ చేసిన మార్గదర్శి. ఇంటింటా పెట్టుకునే పచ్చళ్లను పరిశ్రమగా మార్చిన దార్శనికుడు. తన కంపెనీలతో వేల మందికి ఉపాధి కల్పిస్తున్న అన్నదాత. ఆయనే అతి సామాన్యుడిగా జీవితాన్ని ప్రారంభించి అనన్య సామాన్యుడిగా ఎదిగిన చెరుకూరి రామోజీరావు. నిత్య ఉషోదయంతో సత్యం నినదించుగాక అనే ఆయన ఆ ఉషోదయానికి ముందే పరమపదించారు అంటూ ఏబిఎన్లో రాసినటువంటి వార్త చూస్తా ఉన్నాం. రామోజీరావు మరణం బాధాకరం. భారతీయ మీడియాలో ఆయన విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన దార్శనికుడు. ఆయన సేవలు సినీ, పత్రికా రంగాల్లో చెరగని ముద్ర వేశాయి. తన అవిరల కృషితో మీడియా, వినోద ప్రపంచాల్లో నూతన ప్రమాణాలు నెలకొల్పారు. ఆయనతో సంభాషించడం, ఆయన అపారమైన జ్ఞానం నుంచి లబ్ధి పొందేందుకు నాకు అనేక అవకాశాలు లభించడం నా అదృష్టం అంటూ ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినటువంటి మాట కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఏదేమైనా రామోజీరావు గారి మరణంలో కాన్స్పిరసీ అనేటువంటి మాట చాలా తప్పేమో, కానీ ఆయన బాధపడుతూ చనిపోవాల్సినటువంటి వ్యక్తి కాస్త ఆనందంగానే చనిపోయారేమో అని ఆయనని దగ్గరగా చూసినటువంటి వాళ్ళు, లేదా ఆయన అంటే తెలిసినటువంటి వాళ్ళు చెప్పినటువంటి మాట. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఆయన హాస్పిటల్లో ఇదే లేవలేని పరిస్థితిలో ఆయన హాస్పిటల్లో ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటా ఉండే అనుకుంటా, లేదా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారో తెలియదు, కానీ గుర్తులేదు నాకు ప్రాపర్గా. ట్రీట్మెంట్ తీసుకుంటా ఉంటే 11 నుంచి 13 గంటల పాటు ఎవ్రీడే ఈ ఏపీకి సంబంధించినటువంటి పోలీసులు ఆయన్ని విచారణ నిమిత్తం ఆ హాస్పిటల్ బెడ్ మీద ఉన్నటువంటి వ్యక్తిని ఎంత దారుణంగా హింసించారో అందరూ చూశారు. మీడియా ముఖంగానే అన్ని ఛానల్లో ప్రత్యక్ష ప్రసారాలు చేశారు. వాటికి సంబంధించినటువంటి వీడియోలు రిలీజ్ చేసిన తర్వాత, అంటే ఒక సీనియర్ మోస్ట్ వ్యక్తిని, అఫ్కోర్స్ ఆయన తప్పులు చేసి ఉండొచ్చు కాదని నేను అనట్లేదు, లేదా ఆయన మీద కక్షపూరితంగా జగన్మోహన్ రెడ్డి ఏదైనా చేసి ఉండొచ్చు తప్పని నేను అనట్లేదు. అయితే ఇవన్నీ చాలా స్పష్టంగా, చాలా తేట తెల్లంగా, చాలా నీట్గా కనిపిస్తూ ఉన్నటువంటి అంశాలు. ఇక్కడ కక్ష పెట్టుకుంటే ఒక మనిషి ఏ విధంగా తయారు చేస్తాడు, ఏ విధంగా ఒక మనిషిని హింసిస్తాడు, శిక్షిస్తాడు అనేటువంటిది చూస్తూ వచ్చినాం మనం. కానీ ఆయన చనిపోబోయే ముందు ఏపీలో టీడీపీ గెలిచింది అనేటువంటి ఆనందం అయితే ఆయన కళ్ళలో ఉండింది అనేటువంటి మాట